అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సుదర్శన్ రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, మెడికవర్ హాస్పిటల్స్, కాకినాడ. ఈరోజు మనం ఒక ఆర్థోపెడిక్స్లో ఇంపార్టెంట్ టాపిక్ ఆస్టియోపోరోసిస్ టాపిక్ గురించి బ్రీఫ్గా డిస్కస్ చేద్దాము. ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకలు మెత్తబారడం, డొల్ల ఎముకల్లాగా ఎముకల్లో సాంద్రత తగ్గిపోయి ఎముకలు చాలా మెత్తగా అవుతాయి అన్నమాట. ఒక పేషెంట్కి ఆస్టియోపోరోసిస్ ఉందా అని ఎలా డౌట్ఫుల్గా అనిపిస్తుందంటే, కంటిన్యూస్గా టైర్డ్గా ఉండడం, ఫెటిగ్, అలసట అంటారు. తర్వాత బాడీ అంతా బోన్ పెయిన్స్ వస్తున్నాయండి నాకు ఒళ్ళంతా అని చెప్తుంటారు. అలాంటి వాళ్ళకి ఈ ఆస్టియోపోరోసిస్, ఎముకల్లో సాంద్రత తక్కువ ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఈ ఆస్టియోపోరోసిస్ అనేది మేజర్గా 2 టైప్స్ ఉంటుంది. ఒకటి పోస్ట్ మెనోపాజల్ ఆస్టియోపోరోసిస్, ఇంకోటి సెనైల్ ఆస్టియోపోరోసిస్. పోస్ట్ మెనోపాజల్ ఆస్టియోపోరోసిస్ అంటే మెనోపాజ్ తర్వాత మనకు ఈస్ట్రోజన్ హార్మోన్ తక్కువైపోతుంది ఫీమేల్స్లో. ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ మెయిన్గా మనకు బోన్ డెన్సిటీ స్ట్రాంగ్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఇది తగ్గిపోవడం వల్ల ఆ ఏజ్ గ్రూప్లో మనకు ఆస్టియోపోరోసిస్ వస్తుంది అనమాట. సెనైల్ అంటే జీరియాట్రిక్ ఏజ్ గ్రూప్, ఓల్డ్ ఏజ్ పాపులేషన్లో మనకు ఆస్టియోపోరోసిస్ వస్తుంది. ఈ ఆస్టియోపోరోసిస్ని ఎందుకు వస్తుంది, కారణాలు ఏంటంటే వాళ్ళు డిక్రీజ్డ్ ఇంటేక్, విటమిన్ D3 కానీ కాల్షియం కానీ సరిగా తీసుకోకపోవడం వల్ల, మనం సప్లిమెంట్స్ సరిగా తీసుకోకపోవడం వల్ల, క్రానిక్ స్మోకింగ్ హ్యాబిట్స్ ఉంటాయి, క్రానిక్ ఆల్కహాల్ హ్యాబిట్స్, తర్వాత ఫిజికల్ ఇన్యాక్టివిటీగా ఉంటాం చాలా మంది. రెగ్యులర్ ఎక్సర్సైజ్ లేకుండా, ఎక్స్పోజర్ టు సన్లైట్ లేకుండా ఫిజికల్ ఇన్యాక్టివ్గా ఉండే వాళ్ళు ఈ ఆస్టియోపోరోసిస్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట కంపేర్ టు నార్మల్ పాపులేషన్. మనకు ఆస్టియోపోరోసిస్ కనుక్కోవడానికి ఏం టెస్టులు చేయించుకోవాలి? అందరూ ఎక్స్రే తీస్తారు. ఎక్స్రేలో మనకు ఎముకల సాంద్రత ఎలా ఉందని మనకు తెలియదండి. మనము బిఎండి కానీ డెక్సా స్కాన్, కన్ఫర్మేటరీ వచ్చేసి డెక్సా స్కాన్ అంటారు. ఇది ఒక 10 to 20 minutes, మ్యాక్సిమం లెస్ దాన్ 15 minutesలో అయిపోతుంది. చాలా సింపుల్ ఇన్వెస్టిగేషన్, డ్యూయల్ ఎనర్జీ ఎక్స్రే అబ్జార్ప్షియోమెట్రీ అంటారు. ఈ డెక్సా స్కాన్ వల్ల మనకి బోన్ డెన్సిటీ నార్మల్గా ఉందా, లేకపోతే ఆస్టియోపీనియా మధ్యలో ఉందా, ఆస్టియోపోరోసిస్ సివియర్గా ఉందా అన్నది టీ స్కోర్, జెడ్ స్కోర్ ద్వారా మనకు రిపోర్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆస్టియోపోరోసిస్ టీ స్కోర్ అనేది -1 to -2.5 వాల్యూ ఉందనుకోండి ఆస్టియోపీనియా, లెస్ దెన్ -2.5 ఉందనుకోండి సివియర్ ఆస్టియోపోరోసిస్ క్రైటీరియా లాగా మనము చెప్పుకోవాలి. డెక్సా స్కాన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ చాయిస్ ఫర్ ఆస్టియోపోరోసిస్. ఈ ఆస్టియోపోరోసిస్ ఉందని తెలిసిన తర్వాత ప్రివెన్షన్స్ తీసుకోవాలండి. ఎందుకంటే ఆస్టియోపోరోసిస్ మనకు మేజర్గా ఎక్కడెక్కడ ఫ్రాక్చర్ అయ్యే ఛాన్స్ ఉందంటే, మేజర్గా లాంగ్ బోన్ ఫ్రాక్చర్, హిప్ ఫ్రాక్చర్ అయ్యే ఛాన్స్ ఉంది. తర్వాత మోస్ట్ కామన్ వర్టిబ్రల్ ఫ్రాక్చర్, తర్వాత రిస్ట్ ఫ్రాక్చర్, ఈ చోట్ల ఫ్రాక్చర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చిన్న ట్రివియల్ ఫాల్ అంటే చిన్నపాటి కాల్ స్లిప్ అయిపోయి ఇంట్లో పడంగానే మేజర్ ఫ్రాక్చర్ అవుతాయి. దీనివల్ల వాళ్ళ మార్బిడిటీ ఎఫెక్ట్ అయిపోతుంది. కాబట్టి చాలా ప్రివెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్టియోపోరోసిస్లో. మనకు ఆస్టియోపోరోసిస్ ఉందని మనకు డయాగ్నోస్ అయింది, మనం ఈ రకంగా ప్రివెన్షన్స్ తీసుకోవాలన్నమాట. ట్రీట్మెంట్ సైడ్ వచ్చేసరికి కాల్షియం అండ్ విటమిన్ D3 సప్లిమెంట్స్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. మనం కరెక్ట్గా డైట్ మేనేజ్ చేసుకోలేము కాబట్టి విటమిన్ D3 సప్లిమెంట్స్ వీక్లీ వన్స్ 60,000 తీసుకోవాలి. కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవాలి. తర్వాత మనకి ఇంజెక్షన్స్, ఇప్పుడు బోన్ డెన్సిటీ పెంచుకోవడానికి డెనోజోమాబ్ ఇంజెక్షన్, సబ్క్యూటేనియస్ 6 monthly 1 ఇంజెక్షన్, ఇయర్లీ వన్స్ వచ్చేసి జొలిడ్రోనిక్ యాసిడ్, తర్వాత మనకు ఓరల్గా వీక్లీ వన్స్ తీసుకోవడానికి ఓరల్ బిస్వాస్ఫోనేట్స్, ఇలాంటి ట్రీట్మెంట్స్ అన్ని అవైలబిలిటీలో ఉన్నాయి. మేజర్గా మనం డయాగ్నోస్ చేసుకొని ఈ రకంగా ట్రీట్మెంట్, దీంట్లో ఈ ట్రీట్మెంట్లో సైడ్ ఎఫెక్ట్స్ మేజర్గా ఏమి ఉండవండి. డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్, అంటే 3 to 5 years కానీ, కొంతమంది లైఫ్ లాంగ్ కానీ వాడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆస్టియోపోరోసిస్ గురించి క్లుప్తంగా ఇదండి. థ్యాంక్ యూ.